హాయ్ ఫ్రెండ్స్, ఓడుం కుతిర చాడుం కుతిర అంటే పారిపోయే గుర్రం, ఎగిరే గుర్రం, గెంతులేసే గుర్రం అని అర్థం. ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, కళ్యాణి ప్రియదర్శన్, రేవతి పిల్లై, లాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అభి ఫర్నిచర్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. నిధి లవ్ ఫెయిల్యూర్ డైరెక్ట్ గా చూసి అనుకోకుండా ఆమె ప్రేమలో పడతాడు. పెళ్లి వరకు వెళ్తుంది. నిధి మాత్రం పెళ్లి కొడుకు గుర్రం మీద రావాలని కోరుకుంటుంది. ఆ గుర్రం మీద వచ్చే క్రమంలో అతని తలకి దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోతాడు. ఆ కోమాలో కలగంటాడు. ఆ కలలో రేవతి, ఇట్టి అనే ఇద్దరు ప్రేమ కథ నిధి అభిని వదిలేసి వెళ్ళిపోయినట్టు కలగంటాడు. కలలోంచి మేల్కొని చూస్తే నిధి పక్కనే ఉంటుంది. వాళ్ళిద్దరు పెళ్లి అవుతుంది. ఇదే ఈ సినిమా స్టోరీ లైన్. కానీ సినిమాని చూడాలి అనిపించేలా తీశాడు దర్శకుడు. కొంచెం కామెడీగా పర్వాలేదు అనిపించేలాగా సరదాగా సాగుతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇతను కళలోకి వెళ్ళిపోయి వేరే కథలోకి వెళ్ళిపోతాడు. ఆ కథలో రేవతి, ఇట్టి అనే తిండిబోతుల కథ బాగుంటుంది. ఇట్టి చెఫ్ అవ్వడం, రేవతికి నచ్చింది వండి పెట్టడం, ఆమె పెళ్లి బ్రేకప్ అయ్యేలా చేయడం, ఇవన్నీ బాగుంటాయి చూడడానికి. అందులోనూ రేవతి పిల్ల బొద్దుగా ఉన్న ముద్దుగా ఉంటుంది చూడడానికి. ధ్యాన్ శ్రీనివాసన్ కూడా బొద్దుగా ఉండి టెడ్డీ బేర్లో ఉండి క్యూట్ యాక్టింగ్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్లో వచ్చిన సీన్లన్నీ చాలా బాగుంటాయి. వాళ్ళిద్దరి ప్రేమ కథ ఎండింగ్ మాత్రం ఇబ్బంది పెడుతుంది. అయితే ఎబి, నిధి కథ పక్కన వదిలేసి దర్శకుడు వేరే కథలోకి వెళ్ళిపోవడం వల్ల మనం 2 సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. అందులోని కొన్ని క్యారెక్టర్లు విచిత్రంగా ప్రవర్తిస్తాయి. ఉదాహరణకి హీరో ఫాదర్ పాత్రలో లాల్ విచిత్రంగా యాక్ట్ చేశాడు. ఊరేసుకోవాలనుకుంటూ ఉంటాడు. ఒక సమయం హల్వా కోసం బయటకు వచ్చేసి కలుద్దాం అనుకుంటాడు. ఇటువంటి క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం బాగుంటుంది. అలాగే హీరో అన్నయ్య కూడా మంచి క్యారెక్టర్ పోషించాడు. ఆ క్యారెక్టర్ కూడా ఆకట్టుకుంటుంది. ఇది ఒక కూల్ కామెడీ సినిమా అనుకోండి. సూపర్ కథ ఎక్స్పెక్ట్ చేయకండి. అలాగనే సూపర్ పర్ఫార్మెన్స్లు కాదు. కానీ ఇలాంటి కథలో కూడా ఫహద్ ఫాజిల్ తన ఉనికిని చాటుకున్నాడు. అద్భుతంగా నటించాడు. కళ్యాణి ప్రియదర్శన్ ఎప్పటిలాగే 2-3 ఎక్స్ప్రెషన్లే ఇచ్చింది తప్ప అంత గొప్పగా యాక్టింగ్ అయితే కనబరచలేదు. రేవతి పిళ్ళై రేవతి పాత్రలో సూపర్గా చేసింది. ధ్యాన్ శ్రీనివాసన్ ఇట్టి పాత్రలో అదరగొట్టాడని చెప్పొచ్చు. మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఫ్రెష్గా అనిపిస్తుంది. మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు జస్టిన్ వర్గీస్. రిఫ్రెషింగ్ ఫీల్ వస్తుంది. ఒక కూల్ సినిమా. ఒక హిందీ సినిమాల్లో రిఫ్రెషింగ్ లవ్ స్టోరీస్ చూస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో అలా అనిపిస్తుంది. ఈ సినిమా చూడాలి. కథ విని రివ్యూలు వినే కాదు, మీరు సినిమా చూడండి. మీకు సగం సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కొన్ని అనవసర సన్నివేశాలు, ల్యాగ్ సన్నివేశాలు తీసేసి కొంచెం సినిమా కథలో వేగం పెట్టుంటే, స్క్రీన్ ప్లే కొంచెం మార్చుంటే ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేది. ఇది ఒక కూల్ లవ్ స్టోరీ అనుకోండి, బాగుంటుంది. ఒకసారి చూడొచ్చు. ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఎడిటింగ్ మాత్రం చాలా చేయాల్సి ఉంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్, బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?